హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశవ్యాప్తంగా ఉత్తరాది దక్షిణాది మధ్య ఎంత రాజకీయ వైషమ్యాలు, ఎంత విరుద్ధాలు వెలుగులోకి వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. మొన్నటికి మొన్న డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది కీలక నేతలందరూ కూడా పోయి సమావేశమై కేంద్ర ప్రభుత్వ దుర్నీతిని ఎండగడుతూ ఒక పెద్ద సమావేశం నిర్వహించారు. దాని మీద నేషనల్ మీడియాతో సహా ఇంటర్నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చించింది. ప్రపోర్షన్ ప్రకారం అంటే దక్షిణాది రాష్ట్రాలు దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న జిఎస్టీ వసూలు రూపంలో కావచ్చు, రకరకాల రూపాల్లో ఎంతైతే ప్రపోర్షన్ ఇస్తున్నారో అదే రేంజ్లో దక్షిణాదికి న్యాయం చేయాలి. సేమ్ టైం జనాభా తక్కువ ఉందని చెప్పి ఎంపీ సీట్లను తగ్గిస్తామని చెప్పినా, లేదంటే ఉన్న వాటిని కొనసాగిస్తామని చెప్పినా ఇదంతా నడవదు. అవసరమైతే దేశ విభజనకైనా డిమాండ్ చేస్తామని చెప్పి ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చిన నేపథ్యంలో మరో భయంకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఉత్తరాది నుంచి ఎవరైనా అంటే చిన్న చిరు వ్యాపారులు వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసే ఫుడ్ అంటే ఆహార పదార్థాల మీదనేమో 5% జిఎస్టీ, అదే దక్షిణాది వంటకాల మీదనేమో 18% జిఎస్టీ వసూలు చేస్తూ చిన్న చితక వ్యాపారులను మొత్తం దెబ్బతీసే కుట్రకు తెరదీశారని చెప్పి ఒక తాజా వార్త. అరటి వడపై 18%, జామున్పై 5%. ఉత్తర దక్షిణ భారత్ ఆహారాలపై జిఎస్టీ వ్యత్యాసం తగదు. కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ ఆందోళన. ఆహారానికి సంబంధించి జిఎస్టీ విషయంలో ఉత్తర దక్షిణ భారత ఉత్పత్తులపై వ్యత్యాసాలు ఉండడంపై ఎర్నాకుళం పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ ఎంపీ అయిన హిబీ ఈడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ సాంప్రదాయ వంటకాలైన అరటివడ, దాల్వడ, బియ్యం కుడుములపై ఆ రాష్ట్రంలో 18% జిఎస్టీ పడుతుండగా ఉత్తర భారత స్వీట్లైన జిలేబీ, బర్ఫీ, గులాబ్ జామున్లపై 5% జిఎస్టీ మాత్రమే ఉందని తెలిపారు. ఈ తరహా జిఎస్టీ వ్యత్యాసాల వల్ల కేరళలోని చిన్న వ్యాపారులపై ప్రభావం పడుతుందని అన్నారు. ఇది ఒక సరికొత్త సూత్రీకరణ. నిజమే కదా, ఇప్పుడు 18% జిఎస్టీ విధిస్తూ ఉంటే తినేవాళ్ళైనా అంటే కస్టమర్లు కావచ్చు ఎట్లా మొగ్గు చూపుతారు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఈ క్రమంలో అవి తయారు చేసే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు, ఇట్లా కొని తినే ఈ కస్టమర్లు నష్టపోతారు. అదే ఉత్తరాది వంటకాలైన గులాబ్ జాము, జిలేబీ, బర్ఫీ లాంటి వాటి మీదనో కేవలం 5% ఇచ్చి అక్కడ సంపదన సృష్టించేందుకు, ఊతం ఇచ్చేందుకేమో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కేరళ దక్షిణాది మీదనేమో ఇట్లా సవతి తల్లి ప్రేమ చూపిస్తారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఈ అంశాన్ని లేవనెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తూ ఉందన్నమాట. వాస్తవానికి ఈ జిఎస్టీ వసూళ్ళు అనేది ఒక పెద్ద దిక్కుమాలిన వ్యవహారం. ఇక అదో పెద్ద ఎపిసోడ్ అనమాట. ఓ నోట్ల రద్దు ఎట్లయితే దిక్కుమాలిన చర్యనో ఇది కూడా అట్లాంటిదే. పోనీ అదే రేషియోలో ఇప్పుడు మొత్తం లెక్కలన్నీ చెప్తానే ఉన్నాయి కదా, దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వాటాగా డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటే ఆ రీతిలో ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి గ్రాంట్లు కావచ్చు, రాయితీలు కావచ్చు, ఇతర రూపాల్లో పన్నులు కానీ పెద్దగా ఇవ్వట్లేదు అని చెప్పి ఆందోళన. మనం కడుతున్నదేమో ఎక్కువ, వస్తున్నదేమో తక్కువ అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా ఉత్తరాది దక్షిణాది మధ్య పెద్ద ఎత్తున వైషమ్యాలకు దారితీసే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వ్యాట్ల రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో జిఎస్టీ కేంద్రానికి వసూలు చేసి ఇవ్వకుండా రాష్ట్రాలే పంచుకు తినేలాగా ఇక్కడి నేతలు ప్లాన్ చేస్తున్నట్టు ఒక ఇంటర్నల్ ఆర్గ్యుమెంట్ అయితే వెలుగులోకి వచ్చింది. అదే కనుక జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. సో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో దుడ్డున్నదే బర్రె అని అంటుంటారు కదా, ఇక కేంద్రంలో అధికారం ఉన్నామని చెప్పి ఇష్టారీతిన వ్యవహరిస్తే వాస్తవానికి దక్షిణాది నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక తాటి మీదకి రావాలి. ఎందుకంటే గతంలో ఇదే ఇందిరాగాంధీ కావచ్చు, కరుణానిధి కావచ్చు, మన బాబు గారు విజయనగర్ గారు కావచ్చు, దేశ జనాభాను కంట్రోల్ చేయకపోతే చాలా ఆర్థిక సంక్షోభం వస్తుంది, దేశం అల్లకల్లోలం అవుతుందని చెప్పి పిలుపునివ్వడంతో ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు, ఇంకా ఒకరైతేనే బెటరు అని చెప్పి స్లోగన్స్ ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున 71లో లాస్ట్ జనాభా సెన్సస్ జరిగితే ఇప్పటిదాకా చాలా డ్రాస్టిక్గా దక్షిణాది వాళ్ళంతా కూడా కంట్రోల్ చేసుకుని దేశానికి, తర్వాత తమ ఫ్యామిలీలకు, రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చిన నేపథ్యంలో ఇదే ఫ్యామిలీ ప్లానింగ్ను ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇట్లా పెద్ద రాష్ట్రాలు ఏవి కూడా పాటించకపోవడంతో అక్కడనేమో జనాభా పోటెత్తింది, ఇక్కడనేమో జనాభా కంట్రోల్ అయింది. అదే రేషియోలో ఇప్పుడు ఎంపీ సీట్లను పంచుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎట్లయితుంది అని చెప్పి ఇప్పుడు దక్షిణాది నేతల ఆర్గ్యుమెంట్. ఇప్పుడు దీని మీద కూడా చర్చ జరగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.